నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒక్క వార్త, ఒక్క ఇమేజ్, ఒక్క వీడియో, దాని మీద ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరిది తప్పు, అందులోని వస్తున్న ప్రశ్నలు. సరే, ఎవరికి వారు వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాస్తవాలన్నవి కూడా దాన్ని ఎవరు కూడా మాఫీ చేయలేరు. ఒకరోజు కాకపోయినా 2 రోజులన్నా ఆలస్యమైనా నిజాలు బయటికి రావాలి, నిజాలు నిగ్గు తేల్చాలి. సో అరవ శ్రీధర్ అనే అంశం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నదో. ఆయన పక్కన కూడా పెట్టారు ఒక వారం రోజుల పాటు. నువ్వు తప్పు చేసేవా లేదా నిరూపించుకో. ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రంగంలోకి దిగింది శివశంకర్ గారి ఆధ్వర్యంలో. సో ఇందులో చాలా ట్విస్టులు వస్తున్నాయి. అసలు ఏది కరెక్టు, ఏది కాదు, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరిని ఎవరు మోసం చేశారు, ఎవరిని ఎవరు హనీ ట్రాప్ చేయడానికి చూశారు, ఇవన్నీ కూడా విపరీతంగా మీడియా మాధ్యమాల్లో అవనివ్వండి, సోషల్ మీడియాలో అవనివ్వండి, ఒక ట్రెండింగ్ టాపిక్ లాగా ఈ టాపిక్ ఉంది. అంటే ఎందుకు అంత ప్రయారిటీ దీనికి వస్తుంది, ఎందుకు దీనికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు? అది జనసేన ఎమ్మెల్యే. సో పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా బాణాలు ఎక్కువ పెడుతున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వీడియోలు పడుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది ఈరోజు అంశం కాదు. ఏదైతే నిన్న మొన్న మనం కొన్ని వీడియోలు పెట్టామో, నిన్న మొన్న మనం కొన్ని వీడియోల గురించి మాట్లాడామో, అవన్నీ కూడా దాని ముందు చాలా పెద్ద హైడ్రామా జరిగింది, దాని ముందు చాలా పెద్ద స్కెచ్ జరిగింది. సంచలన వీడియో. ఇప్పుడు సంచలన వీడియో ఎవరిది రికార్డ్ చేశారు, ఎవరు దీన్ని రికార్డ్ చేయాల్సినంత అవసరం వచ్చింది, దీని వెనకాతలు ఉన్న ఆ కోణాలు ఏంటి, ఆ ఇన్సైడ్ ఏం జరిగింది, డైరెక్ట్గా ఆవిడ వీణ ఆవిడ దగ్గర ఒకసారి చూడండి. ఏమంటున్నదండి ఈవిడ బాధిత మహిళ, అరవ్ శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తున్న మహిళ. ఆవిడ ఏమంటున్నదంటే వాళ్ళ ఇంట్లోనే ఈ వచ్చిన ఆయన ఒక విలేకరి అనుకుంటున్నాను, విలేకరే అయి ఉంటుంది, మీరు పేపర్లో వేయండి అని చెప్తున్నారంటే మరి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ దీని మీద ఎందుకు వచ్చింది? ఈ వీడియోలు వైరల్ అవ్వకముందు, ఈ వీడియోలు సమాజంలోకి రాకముందు, ఈ వీడియోల మీద ట్రోల్ అవ్వకముందు, ఈ వీడియోల మీద ఆయన మీద ఒక డైరెక్షన్ తీసుకున్నకి ముందు జరిగిన అంశం. అరవ శ్రీధర్ మీద చాలా రోజులు పెట్టి కుట్ర జరుగుతుందా? ఇది జనసేనానికి లేకపోతే జనసేనలో ముఖ్య నేతలకు అందరికీ కూడా దీని గురించి తెలుసా? ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, ఒక 4-5 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడిన మాట, మన మీద కుట్రలు జరుగుతున్నాయి, మన మీద ట్రోల్ చేస్తున్నారు, మన మీద ఏదో అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూని అని. సో మరి ఆ నేపథ్యంలోనే ఆ విలేకరి ఈవిడి దగ్గరికి వెళ్ళి ఈవిడ్ని మాట్లాడించే ప్రయత్నం చేసి, ఏదో వీడియో ఉన్నదంటున్నారు కదా, ఆ వీడియో ఇవ్వండి అని అనంటే, నేనైతే ప్రస్తుతానికి ఆ వీడియో ఇవ్వను, మీరైతే రాసుకోండి. పేపర్లో రాసుకోవాలి కదా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి. సో ఎవిడెన్స్ ఉండాలి, వీడియో ఎవిడెన్స్ ఉండాలి, లేకపోతే వాయిస్ ఉండాలి. సో ఆ రకంగా అయితేనే టేకప్ చేయగలం. సో పేపర్కి కాస్త ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇటా అట అట అని రాయొచ్చు, కాబట్టి ఆ రకంగా రాసుకోండి అని చెప్పి చాలా తెలివిగా చెప్తున్నారు. మొత్తం వినండి, మీకే అర్థమవుతుంది. దాన్ని చూసి మనం న్యూస్ రాసేదాన్ని బాగుంటుంది. మనం ఏదైనా మన ఇంట్లో వచ్చామో ఫోటో అక్కడ సాగు బాగుంటుంది, తేడా ఇట్లా మనం చూసి మనం ఏదైనా చూస్తూనే చేయగలుగుతాం కదా. మనం లేదంటే మన రాయకుండా మనకి స్టేటస్ ఏదైతే వచ్చిందో అలా వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడే ఉంటుంది, మనం బయట కష్టం లేదనేది నా గురించి నీకు మాట తెలుసు అని ఎటువంటి. సరే, ఆవిడైతే భయపడుతుంది, ఎందుకంటే నాకు ఫోటో కూడా చూపించడం ఇష్టం లేదు, అందుకనే బ్లర్ చేశాను. ఒక మహిళ, సరే ఏది నిజమో ఏది అబద్ధమో, ఆవిడ కష్టాల్లో ఉన్నానంటున్నారు, బాధగా ఉన్నదంటున్నారు, నేను అన్యాయం జరిగింది నాకు అంటున్నారు, ఆ ఎమ్మెల్యే నాకు చాలా అరాచకం చేశాడు, అన్యాయం చేసేవంటున్నాడు. ఆవిడ ఎందుకు బయట పెట్టడం?
అందుకనే ఆవిడ బ్లర్ చేశాను. ఆవిడెవరో బాధితురాలే. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లర్ చేశాను, మీరు ఒకసారిగా చూడొచ్చు. ఇక్కడ కూడా ఆ ఫోటో పెట్టడం నాకు ఇష్టం లేదు, అది బ్లర్ చేసాం. సో ఆవిడ ఏమంటున్నది, ఈయన ఆ వీడియోలు ఇవ్వండి, ఆ ఫోటోలు ఇవ్వండి, ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఆ గోడకు ఫోటోలు ఉన్నాయి చూసారా, అది ఆ సారది ఉన్నది, మీ బాబుది ఉన్నది, అవి చూపిస్తేనే కదా ఈ ఫోటో వేసి మేము వార్త రాయగలం, అది చూపించకపోతే ఏం చేస్తాం అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే అనుమానం కూడా వచ్చినట్టున్నది. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుంది, వీడి దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, ఆ ఎవిడెన్స్ మనం తీసుకుందామని. ఆ రోజు నుంచి మాత్రం నాకు ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు మా ఊళ్ళో అంటే ఎదుటోళ్ళు కూడా అంతే, అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన అదే చెప్పారు, మాకు కూడా ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు సాగు తీసుకుని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో అదే కదా నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ పంచాయతీ చిన్న స్పెండ్ చేస్తుంది, వాళ్ళని విడుదల చేసుకోగా ఇది ఎంత దూరం దారి తీస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోపల చేయగలుగుతారా? మళ్ళీ అదే కదా మన మీద మళ్ళా ఈ విధంగా కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము ఎన్ని తప్పు కదా, ఎన్ని తప్పు కదా. అదే నేను అడుగుతున్నాను. వాళ్ళ ఇంట్లో ఇంకో మహిళ కూడా ఉన్నది పక్కన, ఆవిడెవరో మరి. అంటే ఒక ప్లాన్ తోటే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళలేదు మాట్లాడడానికి, ఇద్దరు వెళ్ళారు. ఒకళ్ళు కెమెరా షూట్ చేస్తున్నారు సీక్రెట్గా. సో సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. ఎందుకు జరిగింది? ముందుగా వాళ్ళకి ఒకవేళ ఆ ఎవిడెన్స్ కావాలనన్నా మాట్లాడి ఉండొచ్చు, కాక లేదు ఆవిడ్ని ఈ రకంగా ఇలా చేస్తే మీకు బాగుంటుంది, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, మీరు కొత్తగా వచ్చారు, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీ బాధను చూడలేక అది తట్టుకోలేక మేము వచ్చాము అని ఈ రక కాన్వర్సేషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్లోని చాలా అంశాలు వస్తున్నాయి, ఒకసారి వినండి మీరు. అవసరాలు బాగా ఉన్నాడు. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఇదేంటి ఏ ఫోటోస్ కాదు, అది ఫోటోస్ ఏం లేదు. ఇదండి ఆవిడ ఏమంటున్నది, ఏ ఫొటోస్ ఏ వీడియోస్. ఈ మాట బాధితురాల నోట వచ్చిందంటే ఇప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం? ఆవిడ మాట్లాడిన మాటది ఒకసారి వినొచ్చు. మీకు ఇదేంటి ఏ ఫోటోస్ కాదు, అది ఫోటోస్ ఏం లేదు, కాకపోతే అయితే ఉన్నాయి. ఎస్, చూడండి, ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అవి ఏఐ అని చెప్తున్నది. అవైతే ఒరిజినల్ కాదు, బట్ నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? ఏ ప్రూఫ్స్ ఈరోజు బయటకు వచ్చినాయి? మరి ఆయన చూపించిన వీడియో ఏదో నేకడ్గా తీశారంటున్నారు, అది ఏనా? ఇక్కడ చూపిస్తున్నది ఇవి ఏనా? అసలు ఏ క్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? ఇందులో ఎవరున్నారు? బ్యాక్ ఎండ్ ఎవరు నడిపిస్తున్నారు? ఇది కదా ఇప్పుడు అందరిలో వస్తున్న అనుమానాలు. సో దీనికనే పవన్ కళ్యాణ్ గారు 7 రోజులు ఒక కమిటీ వేసి ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చండి. కొన్ని వర్గాల వారు మాట్లాడేది ఏంటి, ఎలా ఉంచుతారు, సస్పెండ్ తీసి పడేయండి, పీకి పడేయండి, అంటే ఏం చేశారని పీకి పడేస్తారు? అది నిజమైతే ఖచ్చితంగా పీకి పడేస్తాడు ఆయన ఏం భుజాలను ఎత్తుకుని మొయ్యడు. సో తెలుగుదేశం పార్టీ ఈ రకంగానే చేసింది గతంలోనే. ఆ ఎమ్మెల్యే అన్నారు పక్కన పెట్టమన్నారు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఏదో చేస్తే, లేకపోతే ఇంకొక నాయకుడు ఏదైనా చేస్తే ఆ పక్కన పెట్టిస్తారు. ఇప్పుడు ఈయన నిజమని తెలిస్తే ఖచ్చితంగా పెడతారు. కానీ ఆవిడే చెప్తుంది ఎప్పుడు ఏ అని,
ఏ మాయాజాలం ఏంటి? ఎవరు దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు? సో ఆవిడ సొంతంగా ఇవ్వడానికైతే ఇష్టపడలేదేమో, అందుకని దీని ముందు ఒక ఫీలర్ కింద వదిలేరు జనాల్లోకి. వెంటనే ఆవిడ అమ్మో ఇంక ఇది ఎలాగైనా బయటకు వచ్చేలా ఉంటుంది, అది నేను చెప్తేనే బాగుండని చెప్పి ఆ ప్రెస్ మీట్ పెట్టారా? నేను చెప్తే ఇంకా గొడవ వదిలిపోతుందిలే, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? ఏమైనా చేస్తారు. ఎందుకంటే 25 కోట్లు ఇమ్మని హనీ ట్రాప్ చేశారు అని చెప్పి జనసేన నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎవరు? అరవ శ్రీధర్ తల్లి గారిని పక్కన పెట్టుకుని 25 కోట్లు డిమాండ్ చేశారంటున్నారు. దానికి ముందు, ఇది జరక్క ముందు ఈవిడ మీద ఒక కేసు కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే తల్లి కేసు పెట్టింది. నెక్స్ట్ తిరుపతిలో అట, అక్కడ ఒక కేసు హౌస్ ఓనర్ పెట్టాడట ఈవిడ మీద. సో ఇన్ని ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక మనిషి మీద ఆరోపణలు వస్తే ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా ఏ రకంగా డెసిషన్ తీసుకుంటే ఏ రకంగా ఆయన సస్పెండ్ చేస్తారు, ఏ రకంగా ఆయన పంపించేస్తారు, లేకపోతే ఏ రకంగా ఆయన జైలుకు పంపిస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. ఒక పార్టీ పరువు తీసినా, ఆ నియోజకవర్గంలో అప్రతిష్ట పాలు చేసినా ఎవరికన్నా సరే శిక్ష పడాలి. ఆ శిక్ష అరవ శ్రీధర్కి పడుతుంది తప్పు చేస్తే. కానీ ఈవిడ అన్నది ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆ రోజు కదా పక్కన నవీన్ రాకుండా ఉంటే మనం ఆ రోజు మాట్లాడుకున్న వాళ్ళు నువ్వు నా ఫోటో పంపిస్తున్నావు, పక్కన నవీన్ వచ్చి వద్దులేనావు అని నేను అందువల్ల మీరు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఇప్పుడు దాకా ఆవిడ ఫ్రేమ్లో ఉంది, ఇప్పుడు దాకా ఆవిడ కెమెరాలో ఉంది, ఇప్పుడు ఆవిడ లేదు. అంటే అనుమానం వచ్చిందా? ఎక్కువసేపు నిలబడలేక పక్కకు వెళ్ళిందా? మరి పక్కకు వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా ట్రై చేశారు ఈ కెమెరాని ఆవిడ మీద తిప్పుదామని. కానీ ఇక్కడ నుంచి వాయిసే వస్తుంది, ఆవిడ కాల్ ఒక్కటే కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, చాలాసేపు ఉంది ఇది, సుమారు 7-8 మినిట్స్. ట్రై చేస్తున్నాడు ఫ్రేమ్లోకి తీసుకురావడానికి. అదిగో చూడండి, నేను ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ వరకు వచ్చింది ఆ కెమెరా. ఎవరికి అన్యాయం చేయడం తప్పని తెలిస్తే ఎంతమంది కానీ మీ గురించి మంచిగా పెట్టండి తప్ప సరిగా పెట్టాలి. రెండు సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కాదు, అక్కడ ఆ ఫోటోలు అక్కడ క్రియేటింగ్ కాదు. అంటే అలా వ్యక్తి చేయడానికి ఏముంది నీకు అని క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది చూసిన తర్వాత ఒరే ఇది 3 నెలల నుంచి జరుగుతుంది కదా, అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడ ఆల్మోస్ట్ జరుగుతున్న చెప్పేసాను. చూపిస్తాను నాయకుడు చూస్తాను. డిప్రెషన్ అండి, పడుకున్నారు. వాళ్ళు నిన్న వచ్చారు, లీవ్కి వెళ్ళేసి నిన్న వచ్చారు. అనుకోండి నా డిప్రెషన్ లోనే మనం ఏం తీసుకుంటాం. మా నాన్న ఇలా అన్న చెల్లి రాజనీతి ఫోటో బాగుంటుంది నీ ఫేస్ పెట్టలేదు. మా నాన్న అదేమో చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ లేనట్టు నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకోవాలంటే నేను వేస్తాను. నాకెందుకు సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజు లేదు అలా తీసేదంటే నీ ముందరే తీసుకో. ఇక్కడ ఎంత హైడ్రామా నడుస్తున్నది అంటే ఆవిడ నిజంగా అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, అందరూ ఆవిడ వెనక్కి నిలబడాలి, పార్టీలకు అతీతంగా నిలబడాలి, తప్పులేదు. కానీ ఆవిడ డిసైడ్ అయిపోయినప్పుడు, ఇన్నిసార్లు ఆవిడ మీద అరాచకాలు జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు, దుర్మార్గాలు జరిగినప్పుడు, రేపు జరిగినప్పుడు ఆవిడ ఒక వ్యక్తి వెళ్ళి ఆ ఫోటో చూపించండి అంటే ఎందుకు ఆవిడ చూపించట్లేదు? ఇంకా ఆవిడ బయటకు వద్దామని డిసైడ్ అయిన తర్వాత ఎవరన్నా ఆగుతారా? లేకపోతే ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి చేస్తారా? దానికి ముందు ఇంత హైడ్రామా జరిగినప్పుడు ఎవరో ఫోర్స్ఫుల్గా ఆవిడని బయటికి తీసుకొచ్చి అరవ శ్రీధర్ని టార్గెట్ చేశారా అన్న అనుమానాలు కూడా ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే వస్తున్న వీడియోలు, వస్తున్న వాయిస్లు అవన్నీ నిజమా అన్నట్లుగా భావించవలసి వస్తుంది.
ఇప్పుడు ఆవిడ డిసైడ్ అయిపోయారు, వద్దనుకున్నారు. దుర్మార్గాలు జరిగినాయి, ఆవిడికి అన్యాయం జరిగింది. ఇంక ఇవ్వడానికి ఏముంది ఫోటోలు? అసలు ఉన్నాయా ఫోటోలు, వీడియోలు ఉన్నాయా? డిలీట్ చేయమంటారు, ఎక్కడ డిలీట్ చేయమంటారు, నువ్వు ఎక్కడ ఫార్వర్డ్ చేసినాక నువ్వు చూసుకున్నా ఫిల్ నీకు ఇచ్చేస్తాను. అంటే లేకపోతే నేను కాల్ తెలుసు కదా. ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సీరియస్ అయిపోయిందంటే పని పెట్టుకుని ఆ రోజు నాకేం నువ్వు ఎంతమంది చేసి పెట్టా, నువ్వు ఏమేమో రాస్తాను, చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడతా ఉండే కానీ నేరుగా ఆవిడగా చేయడం కానీ చేయకండి అనేది చెప్పిన తర్వాత అసలు మీరు ఆఫీస్లో కూర్చొని మీ కాడికి వచ్చాను. తర్వాత సాక్షి వాళ్ళు చేశారు, నాకు చాలా భయం ఏంటి ఇలా ఎందుకంటే మేము ఆ రోజు ఫస్ట్ మొత్తం ఆ రోజు చెప్పాను ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నా చాలా తాపత్రయపడుతున్నారు ఆవిడ్ని ఫ్రేమ్లోకి తీసుకురావడానికి. నవీన్ వచ్చేదానికి వదిలేదానికి మేము చేయలేదు కాబట్టి నేను కానీ చిలికి మొన్న మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నేను నువ్వు పెట్టిన స్టేటస్ లో కొద్దిగా నాకు కూడా కొద్దిగా నేను ఎమోషన్ చేసి పెట్టాల్సి మొత్తానికి ఉద్యోగం అవ్వాలి. దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈరోజు దానికన్నా ఒక 6 నెలల కానీ ఇది అడిగింది ఇక అర్థం కాదు. ఫేస్ చేస్తున్నానని చెప్పేసి చుట్టూంటే పడుతున్నానని చెప్పేసి ఇంకా తెచ్చుకోవచ్చు. ఇంకా నేను ఆ ఫేస్ నుంచి వచ్చేసాను అన్నమాట. మీకు మీరు ఏ రోజు అలా వదిలేదంటే ఈ రోజు ఈవినింగ్ మీకు తీసి మనకి నాకు మేడం ఏంటంటే నేను చేయగలిగి చేసిన దానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో తీసుకెళ్ళి ఇదండి. సో మరి ఏది నిజం ఏది అబద్ధం? అప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలో ఆ విలేకరి మాట్లాడాడు. ఆ తర్వాత అతన్ని వార్నింగ్ కూడా ఇచ్చింది. సో ఈ కాన్వర్సేషన్లో ఏమైందంటే ఆవిడ ఇచ్చేసింది ఆ వీడియోలు ఫోటోలు ఏవో ఇచ్చేసినట్టున్నది. మరి ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర ఉన్నారు, జనసేన సీనియర్ నాయకులు, కార్యదర్శి. ఆయన ఏమంటాడు, 25 కోట్ల హనీ ట్రాప్ జరిగింది అంటారు. ఆయన మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు, ఆయన మాటలు ఉన్నారు. ఏది నిజం ఏదో. నాగేంద్ర గారు ఏం జరుగుతుంది అసలు? అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ ఎటువైపు పోతుంది? సార్ ఫస్ట్ నమస్తే అండి వర్మ గారు. నమస్తే. రెండోది మీరు అడిగేసి ఇదంతా ఒక పెద్ద అంటే ప్రభుత్వాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చి ఓడిపోయిన 11 సీట్లకు పడిపోయినటువంటి ఒక ప్రభుత్వం, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు, ఓడిపోయిన పార్టీ నాయకులు అందరూ కలిసి భారీ స్థాయిలో అంటే ఇటువంటి స్కెచ్లు వేసుకొని కూర్చొని ఉన్నారన్నమాట. హనీ ట్రాప్లు ఎవరైతే పర్టికులర్లీ దళిత నాయకుల మీద స్టార్ట్ చేస్తున్నారు. కాదు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఇది హనీ ట్రాప్ అని? ఎన్ని రకాల ఎవిడెన్స్లు కావాలి మీకు? ఏం కావాలన్నా పంపిస్తాను. అంటే విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎప్పుడు మాట్లాడు సార్. మీకు డే 1 నుంచి ఎవరామె, ఏంటి ఆ చరిత్ర అని చెప్పి ఇసుక పట్ల సృజన అనే ఒక ఆయన సింహాద్రిపురంలో వాళ్ళ ఆయన చనిపోతే ఆమెకు వచ్చింది 2021 మార్చి 13. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఉద్యోగిపై అని మాట్లాడినాడు. ఆమె 2 ఏళ్ళు ప్రొబిషన్ పీరియడ్ అయిపోతే ఈమె కాండక్ట్ బాగలేదని ఇప్పటికీ కాండక్ట్ సర్టిఫికేట్ ఇక ఆమెకు సర్వీస్ రిజిస్టర్ కాలా, ఇంకా 5 ఏళ్ళు అయింది ఆమె ఎంప్లాయ్. బట్ ఎందుకని కాండక్ట్ బాగాలేదని ఆ రోజు, ఎప్పుడు ఇది 21 కదా సార్, మనకి ఎలక్షనే లేదు అంటే తన ఉన్నతాధికారి ఈమె కాండక్ట్ బాగాలేదని ఆ సర్టిఫికెట్ ఇక ఆమెకు ఎస్ఆర్ఏ ఓపెన్ కాలే. ఇది స్టార్టింగ్. దాని తర్వాత భవానీ శంకర్ వైజాగ్ విత్ ప్రూఫ్ ఇప్పుడే పెడతాను మీకు, మీరు ఫోన్ పెట్టేస్తానే మీకు వస్తుంది. భవానీ శంకర్ అని ఆ అబ్బాయి మొదటి భర్త లేదా మొదటి సహజీవనము
6 లక్షల రూపాయలకు ఇదే మాది ట్రాప్ చేసి నాకు 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అడిగితే పెద్ద మనుషులు కూర్చొని 6 లక్షలు ఇప్పించి కోర్టు ద్వారా విడిపోయినారు. ఓకే, ఆవిడ డైవర్స్ అయింది. కోర్టు అనేది డైవర్స్ కాదు, ఒక ఎంఓయూతో విడిపోయినారు. ఎంఓయూతో, ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడిపోయినారు. ఆ నుంచి ఆచారి, ఆ నుంచి మనోజ్, ఆ నుంచి సృజన్, ఈ 2013 నుంచి రెడీగా జరుగుతూ వచ్చి ఇప్పుడున్న భర్త కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యి చేసుకున్న వ్యక్తే. కేవలం ఇన్స్టాలో పరిచయం అయ్యి చేసుకున్న వ్యక్తి. ఇప్పుడున్న భర్త వచ్చి నాగముని రెడ్డి. అప్పటి నుంచి ఏం చేసింది, హర్ష వీణ రెడ్డి అయింది. ఆ నుంచి ఇప్పుడు మా మీద చేసినారు. ఇవన్నీ అడిగి ఆయనకు పెట్టి మీకు విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పంపిస్తా ఎవరితో పరిచయం చేసుకున్నారు. సో ఎవరెవరితో పరిచయం చేసుకున్నారు మీరు చెప్పండి. 100% సార్ గుడ్ మార్నింగ్ మీరు అని చెప్పి పెట్టి నేను కలవాలి, మిమ్మల్ని కంగ్రాచులేషన్ చేయాలన్నాక గెలిచిన తర్వాత ఆమె వచ్చి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పింది. నేను ఒక్క చిన్న విషయం చెప్తా వర్మ గారు, గెలిచిన ఆనందంలో 2,16,000 మంది ఉన్న మా ఓటర్లు మొత్తం అక్కడే ఉన్నాం, ప్యాక్ అయిపోయినాం ఆనందంలో. అబద్ధం 3 గంటలు నాతో మాట్లాడినాడు అని చెప్పింది. ఆడియో ఉంది కదా మీకు. కాదండి, కారులో ఎక్కించుకుంటూ వెళ్ళారట, ఆవిడ రేప్ చేశారట, ఇష్టం లేకుండా చేశారట, ఇవన్నీ డైరెక్ట్ గా ఆవిడ చెప్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, రేపు ఉన్నాడు ఎక్కించుకున్నారు అని. ఇవన్నీ ఆ వ్యక్తులు వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంభాషణను పార్టీకి రుద్దాలని చెప్పి దీంట్లో మళ్ళీ మనతో మాట్లాడిన ఆడియో ఉంది. వాళ్ళతో నాకు ఫోన్ చేసిందమ్మా, అమ్మ నేను మీరు దగ్గరికి రాను, మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆడబిడ్డలుగా మీరు మా ఇంటికి రండి అని పిలిచిన. వచ్చింది. ఎప్పుడు చేశారు మీకు ఫోను? నాకు దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ క్రితం. ఏమని ఫోన్ చేసింది ఆమె? సార్ నేను మీతో మాట్లాడాలి అని వచ్చింది. ఏంటంటే నాకు శ్రీధర్ని గెలిపించండి. ఏమమ్మా ఎందుకు గెలవాలి అన్నా నేను. మనకు తెలియదు కదా, అంటే ఈ విధంగా మేము అంటే వీటి కాదమ్మా, అది వాళ్ళ నాన్న నిజంగానే ఈ రోజుకు హాస్పిటల్లో ఉన్నాడు, శ్రీధర్ ఫాదర్. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు అన్నట్టు వాళ్ళు చెప్పారమ్మా, అమర హాస్పిటల్లో ఉన్నారు అంటే అవును సార్ నాకు తెలుసు అన్నది. ఈ విధంగా చెప్తే అట్లా కాదమ్మా వాళ్ళ పేరెంట్స్ ఏదో కట్టడి చేసుకున్నట్టున్నారు, బట్ వాట్ ఎవర్ ఇదేదో జరిగిందంటున్నావు నువ్వు చెప్తున్నావు అని అడిగితే, నేను అప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ అప్పటికే శ్రీధర్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చి ఉండదు ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చేటప్పటికి. అసలు ఇప్పుడు ఈ కంప్లైంట్ దాటే దీన్ని ఎట్లా చేయాలని చెప్పి బ్లాస్ట్ చేస్తుంది అమ్మాయి. ఓకే, మరొక అంశం, 5 సార్లు అబార్షన్ చేయించారు అంటున్నారండి, మీకు ఆ ఎవిడెన్స్ ఉన్నాయా? నేను ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. నేను ఇప్పుడు మాట్లాడతాను సార్ మీతో దాని విషయం. సరే అమ్మా అని ప్రెస్ వాళ్ళు అడిగారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సైంటిఫిక్ గా కూడా ఇది కరెక్ట్ కాదు కదా, మీరే చెప్పండి. మనము ఒక తల్లి ఒక చెల్లి అక్కల మధ్యన పెరిగిన వాళ్ళము, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 5 to 6 times. నేను ఆ విషయం పైన నిన్న మన విలేకరులు అడిగితే వాళ్ళ మీద ఆమె లాజిక్ గా చెప్పింది, ఫస్ట్ ఎక్కడ, సెకండ్ ఎక్కడ, థర్డ్ ఎక్కడ అని. నేను చెప్పి ఫస్ట్ ఏంది ఒక టాబ్లెట్ తినేసినాను అనింది, బట్ అక్కడే అబద్ధం, అంటే ఇట్ ఈస్ నాట్ అబార్షన్ అయిపోయింది. సెకండ్ ఎక్కడ, మా ఊర్లో సంజీవిని హాస్పిటల్ అని చెప్పింది. టోటల్ సంజీవిని హాస్పిటల్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నేనే లైవ్ లో డాక్టర్ తో మాట్లాడిచ్చాను. సార్ అంటే 100% లేదు సార్, కేవలం మన దగ్గరికి ఓపీలో మాత్రం ఒక రోజు ఎప్పుడో పేరుంది, జ్వరానికి దగ్గుకు వచ్చినా గానీ నేను దాంట్లో రాస్తాను అని చెప్పిందాము. సరే డాక్టర్ తీసుకున్నా, గైనకాలజిస్ట్ మంజు యాదవ్ గారు, వాళ్ళ భర్త వాళ్ళ భర్త తీసుకుంటే ఆయన ఏమన్నాడంటే ఒకటే మాట, లేదు సార్ మేము అటాక్ అలో చేయము, మా దగ్గర జరగలేదు. అయినా నేను వీళ్ళ కోసం ఏం చెప్పినాను, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినారని చెప్తుంది అంటే 100% ఆయన నెంబర్ గానీ ఆయన ఎవరో గానీ కాల్ లాగ్ తీసుకోండి సార్, నాకు అసలు ఎప్పుడు చేయరు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అని ఆ డాక్టర్ గారు చెప్పినారు. మళ్ళీ ఇంకా రెండోది, ఇంకా 3 ఎక్కడ జరిగింది ఎప్పుడు తెలుసా సార్, 9వ నెల 25వ తేదీ. ఇప్పుడు ఓపీ అది కావాలంటే నీకు ఫోటో పెడతా. సెప్టెంబర్ 9 తర్వాత ఇప్పుడు ఎన్ని నెలలు, అది 2 అనింది కదా, 9 తర్వాత ఇప్పుడు ఈ 3 నెలలు, 3 నెలలకు మళ్ళీ ఇంక మూడు ఎట్లయితాయి సార్? అంటే నేను అడుగుతున్నా, అంటే మీరు ఇట్ట మాట్లాడతారా, ఆడబిడ్డ మాటకు ముందు తీసుకొచ్చి కాదండి. ఇప్పుడు దీని మీద కమిటీ వేసారంటే కమిటీ ఏం చేస్తుంది? ఎస్, జనసేన పార్టీ ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుంది. జనసేన పార్టీ అనేది ఎన్నున్నా భారతదేశంలోనే అతి గొప్ప దేశభక్తుడిగా అత్యంత గౌరవం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక గౌరవమైన నాయకుడి దగ్గర పెరుగుతున్నాం. ఆయన ఏం చేశాడు, ఇదంతా నాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒక 3 వేసాడు. శివశంకర్ సార్ వాళ్ళు వచ్చారా? మేడం రాలేదు సార్. ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు నిన్నే కదా వేసింది, 1 వీక్ టైం ఇచ్చారు.
1 వీక్ టైం ఇచ్చారు. రేపు ఇంకొక ఆయన టీసీ వరుణ్ గారు, అంటే మా జిల్లాకు కానీ మా ఏరియాకి కానీ సంబంధం లేని బయట వ్యక్తులు 3 మంది చేసినారు. వాళ్ళు ఆల్రెడీ కూడా వాళ్ళకున్న ఇన్ఫో తెప్పించుకుంటారు. మా దగ్గర ఉన్న విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఇప్పుడు అనవసరం ఎక్కడ ఉన్నారండి? ఆయన అందుబాటులో ఎవరికి లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సార్, 100% వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎవరికి అందుబాటులో ఉండట్లేదట, ఆయన పక్కన పెట్టారట వారం బదులు. నేను ఒక మాట చెప్పాలి సార్, ఓ 50 మంది విలేకరులు వాళ్ళ మదర్ దొరికితే వాళ్ళ మదరు, బాగలేని వాళ్ళ ఫాదర్ దొరికితే, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ ఇల్లు దొరికితే, ఇంట్లో ఎదురింటి వాళ్ళు దొరికితే పోయి పెడుతూ అదేంది ఇదేంది అని అడుగుతూ ఉంటే ఆయన దూరంగా ఉన్నాడు. రెండోది, పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. పార్టీ నిర్ణయానికి శిరోధార్యం 7 రోజులు కమిటీ దూరంగా. యాక్చువల్ గా మాకు ఈ రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, తర్వాత జనవాణి ఉంది. ఎస్, మా నాయకుడి నిర్ణయం మాకు శిరోధార్యం. వారం రోజులు మేము ఇంకా. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారండి? ఏమి చేయం సార్, రిపోర్ట్ ఇస్తాము, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. మరి దీని మీద ఏమన్నా కేసు ఏమన్నా ఫైల్ అయిందా? ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అవ్వాలి, ఇప్పుడు ఆరోపణలు చేసినందుకు 0 కంప్లైంట్ అన్నా తీసుకోవాలి ప్రభుత్వం. ఎవరు సార్, ఎవరు ఇచ్చారు కంప్లైంట్? నేను ఒక మాట అడుగుతాను. ఈవిడ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదట, నిజమా? ఎవరు ఇప్పుడు చెప్తున్నారు మీరు రైల్వే కోడూరు సిటీకి మీ ఛానల్ తరపున కానీ ఇంకోటి తరపున కానీ స్టేషన్ కు వచ్చిందా, సిఐ దగ్గరికి పోయిందా, ఎస్ఐ దగ్గరికి పోయిందా? ఒకవేళ పోతే లేదన్నావు కదా, ఆ రోజు డేట్ వేసి రాసుకున్న కంప్లైంట్ ఏది? మీరు ఎంక్వైరీ చేయండి. ఎస్పీ దగ్గరికి పోయినాను, సీఎం దగ్గరికి పోయినాను. సో ఆవిడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ అయితే వెళ్ళలేదు ఆవిడ. ఇవ్వలేదు. నేను సార్, ఇప్పుడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏం చేయాలి? స్టేషన్ పోవాలి, ఎవరినో తోడుకొని లేదు అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి సార్? మీలాంటి హ్యూమన్ రైట్స్ లేదంటే మహిళా కమిషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నాగేంద్ర గారు, ఒక్క విషయం, ఇప్పుడు ఆవిడ ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి? డబ్బు కోసమా, లేకపోతే నిజంగా వీళ్ళిద్దరికి సంబంధం ఉందా? 100% ఇది వైసీపీ ఆడించినటువంటి, అంటే ఏదో ఒక చోట మొత్తం ఉండేదంతా వాళ్లే కదా సార్. కాదండి, ఒక్క విషయం కాదు, ఏమీ నిప్పు లేకుండా పొగొస్తా. సరే, ఓకే, ఈయన బలవంత పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరికి సంబంధం అయితే ఉందా? నన్ను చెప్పనియండి సార్, ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. వర్మ గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పలేదు. ఏం సార్, వ్యక్తుల మధ్య ఎక్కడో మారుమూల వాళ్ళు చాటింగ్ చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు సార్ పార్టీకి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, నేను అడుగుతున్నా, మేము ఏ రోజు విజ్ఞతగా ఇన్ని వందల ఎపిసోడ్లు మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాము. గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి గుడ్లిప్పినాడు అని మేము అడిగితే తప్ప, అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే. ఎంత అన్యాయం చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు సార్ వైసీపీ సోషల్ మీడియా. సో వీళ్ళిద్దరికి ఏ పరిచయం లేదని మీరు చెప్తున్నారా? అయితే పరిచయం ఉంది, అది మంచి పరిచయమే, దాన్ని చెడ్డగా క్రియేట్ చేశారనా? 100% పరిచయం ఉంది. నేను ఫ్రాంక్ గా మాట్లాడతా. వీళ్ళు ఫోన్ లో మీరు అతను ఎమ్మెల్యే, అతనే ఓకే, ఖచ్చితంగా అతను ఒకవేళ అది ఆ తప్పును స్వీకరించాలి అంటే ఎమ్మెల్యేగా ఉండి ఏం పనులు ఇవి అని పెద్ద చిన్న వచ్చినప్పుడు ఎస్ దానికి. కానీ అతను ఒక 27 ఏళ్ళ యువకుడు సార్, అంకంటే 4 ఏళ్ళు పెద్ద. ఈమె ఇంత మందితో వ్యవహారం నడిపి 3ని విడిపోయి 4వ వాడు కూడా విడిపోయే పొజిషన్ లో ఒక కొడుకుని పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ వచ్చారండి బయటికి, ఆయన ఏమైనా మాట్లాడా? వాళ్ళ హస్బెండ్ నాతో కూడా మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? ఎందుకన్నా టార్చర్, నా కొడుకుని నాకు ఇప్పి అన్నాడు. నిజమే కదా అన్న. మరుసటి ఫోన్ చేసి ఏం లేనిపోని హార్డ్ డిస్క్లు అన్ని ఉన్నాయన్నా, ఏదన్నా కూర్చొని సెట్ చేయకూడదా అని మాట్లాడాడు. అడగండి, నాగమోహన్ రెడ్డి నిన్న కూడా చెప్పాడు, నాకేం సంబంధం అమ్మాయి అని మాట్లాడాడు. అమ్మాయి ఏమంటది, నేను లేదు అని అడుగుతుంది. ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి అసలు మీరు అనుకోవడం? ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా సీక్రెట్వి? ఏం కావాలి సార్, కమిటీకి చూపిస్తాం. ఆమె ఇప్పుడు అంటే మీ దగ్గర కాదు, ఆవిడ దగ్గర ఏమున్నాయని. ఏమున్నాయో అవి ఫోటో పెట్టి, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు వచ్చిన ఫోటోలు వీడియోలు ఆయన ఏదో న్యూడ్ గా ఉన్న వీడియో ఉన్నది, అదేంటి? నేను 100% డీప్ ఫేక్ వీడియో అని చెప్పినాము. మళ్ళీ కూడా నేను మా శ్రీధర్ గారు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. రేపు మా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా చూస్తుంది. రెండోది, ఈయన న్యూడ్ వీడియోస్ అడిగాడు అని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నామా, కానీ నేను సారీ టు సే మహిళల మీద గౌరవంతో నేను ఇట్లున్నాను నువ్వు కూడా ఇట్లే ఉండు అని ఈయనకో ఇంకొక ఆయనకో పంపించినట్టు కూడా నేను 99 టీవీకి అందజేస్తా. ఓకే, నాకు ఇది నేను ఫ్యాక్ట్ 100% మీకు ప్రామిస్ చేస్తాను. ఆ ఎవిడెన్స్ నాకు పంపించండి, ఏది వాస్తవం తేలాలి కదా. ఒక ఎమ్మెల్యే ఇది. ఆ రోజు మీరు మమ్మల్ని నమ్మండి ఖచ్చితంగా. ఇప్పుడు వీలైతే ఈవినింగ్ ఇంకా పొద్దునకి ఏంటంటే ఒక స్త్రీ ఒక వస్త్రాన్ని ఒక్కటి అడ్డ పెట్టుకుని మీరు కూడా ఇలాగా ఉండండి అని
వ్యక్తికి పంపించినటువంటి ఫోటోలు మీకు సెండ్ చేస్తాను. రైట్, పంపించండి ఖచ్చితంగా. ఇందులో నిజాలు తేలాల్సి ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే మీద ఈ రకం అంశం అన్నది ఇది తాతంశెట్టి నాగేంద్ర గారి వెర్షన్ అయితే ఇది. ఏదైనా సరే మేము నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇది మొదటిది కాదు అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు. సో ఇదంతా కూడా సోషల్ మీడియాని వైరల్ చేస్తున్న ఈ వీడియోలన్నీ కూడా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఫేకు, ఏది స్ట్రైట్, ఇవన్నీ చూడాలి. అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి, సంబంధం ఉందా లేదా, లేకపోతే అది వికటించిందా, నిజంగా హనీ ట్రాప్ జరిగిందా? ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం వేసి తీరాలి. అది ఏ ప్రభుత్వం అవనియండి, ఏ పార్టీ నేత అవనియండి, ఏ స్థాయిలో ఉన్నవాడు అవనియండి. మా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకోరు. కానీ కావాలని చెప్పి ఎవరినో ఇందులోకి రంగంలోకి దింపుదామనో, లేకపోతే ఒకరి మీద బురద వేద్దామని చూసిన వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.